అందరికీ ప్రేజలో ఈ ఆరాధనలు వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. శాంతమ్మ సిస్టర్ స్టార్టింగ్ ప్రేర్ చేస్తాను. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థనతో ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవ, సర్వశక్తిమంతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ నామానికి ప్రభా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన ప్రభా. నీకే వందనాలయ్యా. సాయంకాల సమయంలో ప్రభా నీ పాదపీఠం దగ్గర మొరపెడుతున్నాం తండ్రి. మీరు ఇచ్చిన ప్రభా ఈ ఆధిక్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రాలు నాయన. ఈ తండ్రి ఈ దినం కూడా ప్రభా ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మాతో కూడా మీరు ఉండండి యేసు ప్రభా. నీ ఆత్మ నడిపింపు దయచేయండి, పరిశుద్ధాత్మ కుమ్మరించండి యేసు ప్రభా. నీకే వందనాలయ్యా. సర్వశక్తి కలిగిన మా తండ్రి, సర్వాధికారి అయిన దేవా, నీకే వందనాలు నాయన. కృపగల యేసయ్యా, నీకే స్తోత్రం ప్రభా. నీకు కృప కొరకై వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. తండ్రి మీకే వందనాలు నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, ఆత్మ నడిపింపుదా ఇచ్చేయండి ప్రభా. పరిశుద్ధుడా, నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. పాటల ద్వారా ప్రభా మీరు మహిమ పొందండి నాయన. ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి. యేసయ్యా, జాయిన్ కావాల్సిన వాళ్ళు త్వరగా జాయిన్ అయ్యేట కృపదా ఇచ్చేయండి. వినగల హృదయంను ప్రభా, వినగల చెవులను, గ్రహించగల హృదయాన్ని దయచేయండి ప్రభా. యేసయ్యా, నీకే వందనాలైన వాక్యానుసారంగా ప్రభా అయా జీవించడం కృప దయచేయండి. నెమరు తండ్రి నీ వాక్యము అనుదినము నెమరు వేసుకునే కృప దయచేయండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు ప్రభా. అంత్య దినాల్లో ఉన్నాం, మీరు అక్కడ సమీపమైన దేశం ప్రభా. ప్రతి ఒక్కరు కూడా మీరు అక్కడకు సిద్ధపరచండి. యేసయ్యా, నీకే వందనాలు తండ్రి. తండ్రి ఈ దినం అంతా కూడా ప్రభా నీ కృపలు మమ్మల్ని భద్రపరిచారు తండ్రి. నీకు వందనాలు నాయన. స్తుతులు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, నీకే వందనాలు. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభాను ముట్టి స్వస్థపరచండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. ఈ ఆరాధన అంతట్లో ప్రభా మీకు మహిమకరంగా జరిపించమని, మీ ఆత్మ నడుపుదల దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. పాట పాడతాం. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభువుని మహిమపరుస్తూ ఒక చిన్న పాట పాడుకుందాము. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మునిలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మునిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు వినిపించే దేవాలయం నేనే, ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతం అద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే, ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతం అద్భుతమే. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు
జీవమిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో బూరధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయ్యుండే ఒక్క క్షణములోనే రూపాంతరము పొంది మహిమలో ప్రవేశించెదం బూరధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయ్యుండే ఒక్క క్షణములోనే రూపాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ అక్క. శివాని సిస్టర్ వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మనం ప్రేర్ చేసుకుని వాక్యాన్ని ముందు పెడుతున్నాము. ప్రార్థన స్తుతి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ కృపా కనికరంగా దేవ మహోన్నతుడు గొప్ప దేవ సర్వశక్తివంతుడు భూమి ఆకాశం సూచించిన గొప్ప దేవ ఆత్మస్వరూపిన గొప్ప దేవ మాతో మాట్లాడే గొప్ప దేవ మీకు నామానికి లెక్కలేని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి ఏసియా ఇచ్చిన సమయాన్ని బట్టి లెక్కలేని వేలాది వందనాలు ప్రభాతండి. ఏసియా ప్రభాతాన్ని కేబిపిఎం గ్రూప్ లో ప్రభావ ఆన్లైన్ పేర్లో వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం నేర్చుకొని ప్రభావ రాని బిడ్డను జ్ఞాపకం నేర్చుకొని ప్రభాతండి. మళ్ళీ ఈ పరిస్థితులను ప్రభాతాన్ని వాళ్ళకి సాయం చేసి ప్రభాతం ఒకటి సాయం అనుభవించండి. ప్రభాతాన్ని వాక్యాన్ని మనం ధ్యానించడానికి సాయం అనుభవించండి. మా సొంత జ్ఞానాన్ని కొట్టి పారేసి ప్రభా మీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నడిపించండి. ప్రభాతాన్ని మరి మాలో ప్రభాతాన్ని మార్పు జీవితాన్ని మాకు అనుగ్రహించమని మీరే మహిమ పొందినట్టు ప్రార్థిస్తాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. ఈ రోజు వాక్యం నేను ప్రావర్బ్స్ 4th చాప్టర్ 20 వర్స్ నుంచి చదువుకున్నాము. ఓకే. నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. అయితే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నా కుమారుడైనా నా కుమార్తె అయినా అందులోని దేవుడు మనతో మాట్లాడు. నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. అయితే దేవుడు మనకి స్పష్టంగా మాట్లాడుతున్నాం. మనము దేవుని వాక్యానికి ఆత్మనేత్రాలు తెరవబడాలి, మనవి ఆత్మచెవులు విప్పబడాలన్నమాట. అప్పుడే మనము దేవుని స్వరము వినగలుగుతాము, దేవుని మాటలను వినగలుగుతాం. అందుకే నా వాక్యములకు నీ చెవి యొగ్గుము అని చెప్తున్నాడు అనమాట. అయితే శారీరకంగా మనకి చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, అన్ని సెన్స్ ఆర్గన్స్ అన్ని ఉన్నాయి. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే అవన్నీ ఉన్నా కూడా చోటి వాళ్ళగా ఉండిపోతున్నారు. కానీ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము అని చెప్తున్నాడు. అంటే మనం ధ్యానించడం అనమాట. మనం వాక్యాన్ని ధ్యానించుకోవాలన్నమాట. దేవుడు చెప్పిన వాక్యాన్ని మనము దాని ప్రకారం నడుచుకోవాలని దేవుడు మనతో ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు ఇది కూడా చెప్తున్నాడు, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయం అందు వాటిని భద్రము చేసుకును. చూడండి, మనము నీ కన్నుల ఎదుట నుండి మనం ఏదైతే చూసినామో మనం చదివిన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, నీ చెవితో విన్నప్పుడు, నీ ఆత్మ చెవులు విప్పబడి అది వినిపించినప్పుడు, దేవుని సువార్త నీకు వినిపించినప్పుడు ఏమవుతుందంటే మనము దాన్ని ధ్యానిస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఏమైతుంది, నీ కన్నుల నుండి మన ఆత్మ నేత్రాల నుండి అది తొలగిపోకుండా మన హృదయంలో వాటిని భద్రపరచుకోమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే మన ఆత్మచెవులు విప్పబడినప్పుడు, ఆత్మ నేత్రాలు విప్పబడినప్పుడు దేవుడు మనకి తెలిపిస్తాడు అన్ని మనం ఏం చేస్తున్నాం అన్నది, మనం ఏ విధంగా నడుచుకుంటున్నామని తెలియబడుతుంది. అప్పుడు నువ్వు ఏం చేస్తున్నప్పుడు నీ హృదయంలో వాటిని మనం భద్రపరచుకోవాలన్నమాట. ఎందుకంటే రాబోయే రోజులలో మనకి చాలా ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యే సమయం వస్తుంది. ఇప్పుడు ఇప్పుడే చూస్తుంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే లోకంలో ఎన్వైరన్మెంట్ గా చూసుకుంటే, మొత్తము ఒక ప్రకృతి విధంగా చూసుకుంటే కూడా ఎన్నో సిచ్యుయేషన్స్, ఎన్నో హ్యాబక్స్ అవుతూనే ఉన్నాయి మన దాంట్లో.
ఎంతో మంది ఆ భూకంపాలు వచ్చి కానీ, గొడవలు అయ్యి కానీ, వార్స్ అయ్యి కానీ, ఇంకా ఎన్నో విధాలుగా చనిపోతా ఉన్నారు. మనం మనం చూస్తూ ఉంటాం, ప్రతిరోజు వింటానున్నాం ఎంతో మంది చనిపోతూనే ఉన్నారు. అంటే దేవుని రాకడ ఎంతో త్వరలో ఉంది. అంటే దేవుడు ముందే వాక్యంలో హెచ్చరించి మనకి మాథ్యూ చాప్టర్లో ఎన్నో దగ్గర దేవుడు చెప్పిందని నేను వస్తాను, తిరిగి వస్తానని చెప్పినప్పుడు, అంటే ఆయన వచ్చే ముందు ఏ విధంగా ఉంటుందన్నది మనకు గ్రహిస్తున్నాం. అయితే దేవుడు ఏమంటూ మనకి దాని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోమంటున్నాం. అప్పుడే గాని మనము దేవుళ్ళు స్థిరంగా ఉండాలన్నమాట. ఇంకోటి దేవుడు ఏమంటారు 22వ అధ్యాయంలో, దొరికిన వారికి అవి జీవమును, అంటే ఏంది దేవుని వాక్యము. మనము ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం పొందుకున్నాం. అంటే వాక్యం మనకి దేవుడు చాలా గొప్ప థింగ్ మనకి ఇచ్చిన లోకంలో. అందుకన్నా గొప్ప థింగ్ ఏంటిది? వాక్యం మనలో ఉండడమే. అందరం చాలా మంది అనుకుంటారు కదా, ఆస్తులు ఇంకా వాళ్ళకున్న స్టేటస్ ని బట్టి వాటిని వీటిని పట్టుకొని అదే గొప్ప అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, యాక్చువల్ గా ఏదైతే వాక్యం మనకు దొరికిందో అది అందరికీ దొరకదు. ఎంతో మంది వాక్యం తెలియకుండా ఉన్నారు. మనకు దొరికింది, మనం ఏం చేస్తున్నాం, ఎంతవరకు మన హృదయంలో పెట్టుకొని దాని ప్రకారం నడుచుకుంటున్నామని ఈ రోజు దేవుడు మనతో స్పష్టంగా, అంటే క్లియర్ గా మాట్లాడుతున్నాడు. స్పష్టంగా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నాడు. సో దేవుడు ఏమని చెప్తుంది ఇక్కడ మనకి, దొరికిన వారికి, ఈ వాక్యం దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. అయితే ఈ వాక్యం ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడే మనము పూర్ణ ఆరోగ్యవంతులమే ఉంటామన్నమాట. పూర్తి ఆరోగ్యం కలిగి మనము ఉండగలుగుతాం అన్నమాట ఆ వాక్యాన్ని బట్టి. ఎందుకంటే ఆ వాక్యం అనేది జీవం కదా మనలో. మరి శరీరకంగా ఎంతో ఇప్పుడు కూర్చుంచిపోయి ఉంటాం, కానీ ఆ వాక్యంలో ఉన్నప్పుడు జీవం కలిగి ఉంటాం మనం. ఇప్పుడు ఎంతో మంది వాక్యం తెలియకుండా వాళ్ళందరూ జీవంతో ఉన్నట్లేనా? లేదు, వాళ్ళు శరీరకంగా ఉన్నారే కానీ జీవం కలిగి లేనే లేరు. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏ విధంగా కృంగిపోయినా, చాలా మంది మనము కృంగిపోతా ఉంటాము కొన్ని విషయాల్లో. లోకరీతిగా చూసుకుంటే కనుక శారీరకంగా మనం కృంగిపోతా ఉంటాం. అదే ఆ వాక్యం మనలో ఉంటే కనుక దేవుడు చెప్తున్నాడు మనకి, నీకు వాక్యం అనేది నీకు జీవధారమై ఉన్నది అని చెప్తున్నాడు. ఆ దొరికిన ప్రతి వారం మనం సేవకులు మనలో ప్రతిరోజు ఆ వాక్యం ఉంటే మనం జీవం కలిగి జీవిస్తున్నాం. మళ్ళీ మనం జీవం కలిగి ఉంది ఇతరులకు కూడా ఇస్తున్నాం. లేదా మనం ఎంతవరకు మనము దాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాం అంటే మనం ఉండగలుగుతున్నాము. అదే మన శక్తి ఉన్నది వాక్యం. ఒకవేళ వాక్యం తెలియకపోతే, ఆ వాక్యం మన దగ్గర లేకపోతే మనం ఎట్లా జీవం కలిగి ఉండే వాళ్ళం మనం అసలు? చూడండి, దేవుడు మనకి ఈ వాక్యం నుంచి ఎంతో ఎంతో బ్లెస్ చేసింది దేవుడు మనకి. వాక్యాన్ని బట్టి మనం ఆడించాలి. వాక్యాన్ని బట్టి మనం ఎంతో అంటే ఎవ్రీథింగ్ వీ కెన్ ఫర్గెట్ బై రీడింగ్ ద బైబుల్. జీవమే కదా, జీవం కోసమే అందరూ అల్లాడుతూ ఉంటారు. జీవం అనేది చాలా ముఖ్యం ఉన్నది. అంటే అది ఎక్కడుంది? మళ్ళీ వాక్యంలోనే ఉందన్నమాట. ఆ వాక్యం మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడే మనం జీవం కలిగి ఉంటాం. దేవుడు స్పష్టంగా మనతో ఈ రోజు మాట్లాడుతున్నాం. అయితే ఇంకోటి 23rd verse లో చూసుకుంటే 23వ వచనంలో, నీ హృదయంలో నుండి జీవాధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. ఇప్పుడు చూడండి, వాక్యము అంటే ఇక్కడ ఇంగ్లీష్ లో ఏమంటుందంటే, ఇక్కడ వాట్ ఇస్ ద మీనింగ్ అంటే, we should be careful how we will think. Our life is shaped by our thoughts. అంటే మన ఆలోచనలను బట్టి, మన హృదయంలో జరిగే విధానాన్ని బట్టే మనము నడుచుకుంటాం ఎక్కువ. నీ హృదయంలో నుండి జీవాధారులు బయలుదేరును. అప్పుడు వాక్యంలో ఉన్నప్పుడు మన హృదయం నుంచి ప్రతిదీ కూడా ఎట్లుంటుందంటే జీవాధారులు బయలుదేరుతాయి అన్నమాట. అంటే మనం మాట్లాడేది, మన థాట్స్ అన్ని మనలోంచి బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోను అంటుంది. మనం మాట్లాడేది, మనం నడుచుకునేది, మనం తీసుకునే డెసిషన్ అన్ని మన హృదయం మీదనే ఆధారపడి ఉంటాయి. అంటే మన హృదయం ఈ విధంగా పెట్టుకోవాలని దేవుడు మాట్లాడు. చాలా మంది ఈ లోకంలో ఏం చేస్తారంటే, కొంతమంది ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి చాలా మంది ఫస్ట్ ఏమంటారు అంటే, సిచ్యుయేషన్ ని బట్టి లైఫ్ పోతుంది అని అనుకుంటారు. సిచ్యుయేషన్ ని బట్టి లైఫ్ అట్లా జరిగిపోతుంది. కొంతమంది బిలీఫ్, కొంతమంది ఏమనుకుంటారంటే, ఏది నమ్మినా ఏది జరిగినా సిన్సియర్ గా ఉంటే చాలులే, ఏది నమ్ముతున్నా ఏముందిలే అని అనుకుంటారు. కొంతమంది ఏమో సిచ్యుయేషన్స్ మీద ఆధారపడతారు. సిచ్యుయేషన్ ని బట్టి మనది లైఫ్ పోతుంది అని అనుకుంటారు. మనం సిచ్యుయేషన్ ని బట్టి మనము నడుచుకోవాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కానీ ఇక్కడ దేవుడు మనకి స్పష్టంగా అంటున్నాడు, ఇక్కడ మనము వాక్యానుసారంగానే పోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనం దేన్ని బిలీవ్ చేస్తున్నాం? మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడు ఆ వాక్యాన్ని మళ్ళీ మనము
ఇతరులకు పంచుతున్నామా లేదా, మన నమ్మకం బైబిల్ మీద ఎంతవరకు కరెక్ట్ అన్నది లేదా, వాక్యం మీద ఎంతవరకు కరెక్టా, ఎంతవరకు నువ్వు నమ్ముతున్నావు అన్నది దేవుడు మాట్లాడుతుంది. ఈ వర్స్ లో 23rd వర్స్ లో నీ హృదయంలో నుండి జీవాధారాలు బయలుదేరును అంటుంది దేవుడు. అందుకే కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా హృదయం అంటే మనం భద్రంగా కాపాడుకోవాలన్నమాట. ముఖ్యంగా హృదయంలో నువ్వు ఏ నమ్ముతున్నావు. చాలా మంది ఇప్పుడు నమ్ముకుంటారు, సిచ్యుయేషన్ బట్టి నమ్ముకుంటారు. కానీ దేవుడు ఏమంటుండు, చాలా మంది బిలీవ్ చేస్తారు కానీ వాళ్ళు బిలీవ్ చేసినంత వరకే ఉంటది. కానీ సిచ్యుయేషన్ బట్టి మళ్ళీ నడుచుకుంటా ఉంటారు. అది మరి రియల్ గా కరెక్ట్నా కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు మాట్లాడుతున్న మనము స్ట్రాంగ్ గా ఏసీని నమ్మినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం నమ్మినప్పుడు మరి అది దాని ప్రకారం నడుచుకోవాలి కదా. మళ్ళీ మనము దాని ప్రకారం నడుచుకోకుండా నువ్వు మళ్ళీ నీ సిచ్యువేషన్ మీద ఆధారపడితే అది ఎక్కడ వరకు కరెక్ట్. సిచ్యువేషన్ ఇప్పుడు నాది లేదు, నేను ప్రార్థన చేసుకోవడానికి, నా సిచ్యువేషన్ ఇప్పుడు సువార్త చెప్పడానికి లేదు, నా సిచ్యువేషన్ ఇప్పుడు హెల్ప్ చేయడానికి లేదు, అట్లా సిచ్యువేషన్ ఉందని చెప్పి చాలా మంది అనుకొని దాని మీద డిపెండ్ అయి ఉంటున్నారు అనమాట. కానీ దేవుడు వాక్యం మీద, నీ హృదయంలో వాక్యం ఉంటే నీ వాక్యం ద్వారా నువ్వు నడుచుకుంటావు. ఆ విషయమే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రతి విషయంలో కూడా కరెక్ట్ గా హృదయంలో దేవుడు మనతో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అది గ్రహించుకోవాలి అప్పుడే. అందుకే మన చెవులను మన కన్నులను ఆత్మీయంగా తెచ్చిపెట్టినప్పుడే దేవుడి స్వరం మనకి వినిపిస్తుంది. అప్పుడే వాక్యం అనేది అర్థమవుతుంది. అప్పుడు ఆ వాక్యం అనేది మన హృదయంలో ఉండిపోతుంది. అప్పుడు ఆ వాక్యాన్ని బట్టి మనం నడుచుకోగలుగుతాం అన్నమాట. ఇంకో దగ్గర చూసుకుంటే కనుక ఇక్కడ ఇదే వర్స్ ఇది రిలేటెడ్ గా నేను రెఫర్ చేస్తే ఇక్కడ నాకు చూడండి, మనము మళ్ళీ ఎందుకని మనం వాక్యాన్ని నమ్మాలి, ఎందుకు మనము దేవుడు ఎందుకు మన ఆత్మీయ నేత్రాలు, మన ఆత్మీయ చూడని దీపం అంటే అవన్నిట్లో జాగ్రత్తగా మనము హృదయాలను దాచుకోమని చెప్తుంది. ఎందుకు అనంటే మన నమ్మకమే మన లైఫ్ ని బిల్డ్ చేస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఏది నమ్మితే దాని మీదనే లైఫ్ బిల్డ్ అయి ఉంటుంది. నువ్వు దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ అన్యులు ఇప్పుడు ఉన్న తెలియని వాళ్ళు, దేవుని కోసం తెలియని వాళ్ళని మనం అన్యులనే పిలుస్తుంటాం చాలా మంది. కానీ మనం క్రైస్తవంగా ఉండి కూడా చాలా మంది అన్యుల్లాగే ప్రవర్తిస్తూ ఉంటారు. అది కూడా ఒక పెద్ద ఇష్యూగా అయిపోయింది. అంటే దేవుని నామానికి అవమానంగా జరిగిపోతా ఉన్నట్లా చేస్తా ఉన్నారు. అయితే నువ్వు ఏదైతే నమ్ముతావో నీ లైఫ్ దాని మీదనే కట్టబడి ఉంటుంది. అందుకే మనం ఏదైతే థింక్ చేస్తామన్నది దాని మీద చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి. దేవుడు అదే అంటూ నీ హృదయం నుంచి వస్తే ప్రతిదీ, కాబట్టి దాని విషయమై నువ్వు చాలా జాగ్రత్తగా థింక్ చేయమని చెప్తున్నాడు. అది జీవాధారలేగా వస్తుందా మాటలు, లేకపోతే నీ ఇతరులను హింసించా ఇట్లా ఏ విధంగా ఉంది నీవు చేసే ప్రతి విషయంలో కూడా నీ హృదయం ఏ విధంగా ఉన్నదా, నువ్వైతే ఏదైతే నమ్ముతున్నావు నీ హృదయంలో స్ట్రాంగ్ గా, దాన్ని బట్టే నీ లైఫ్ అనేది బిల్డ్ అయి ఉంటది. నువ్వు సిచ్యుయేషన్ బట్టి పోతున్నావా, లేకపోతే నీ నమ్మకాన్ని బట్టి పోతున్నావా, దేవుని మీద ఆధారపడిపోతున్నావా అన్నది దేవుడు మాట్లాడుతున్నాడు. నీ నమ్మకాన్ని బట్టే నీ బిహేవియర్ కూడా ఉంటది. ఏముంది లేకపోతే నమ్మడమే ఉంది, అంతే సిచ్యుయేషన్ బట్టి మనం వెళ్ళిపోవాలా అని కొంతమంది అనుకొని ఏం చేస్తారంటే లైఫ్ అంతా వాళ్ళు ఆ విధంగా ఒక వేషధర్మం లాగా అయిపోతా ఉంటుంది. అది ఇది ప్రావర్బ్స్ 29:18 వర్స్ లో కూడా చూడండి. ప్రావర్బ్స్ 29:18 లో కూడా దేవుడు ఏం మాట్లాడుతుంది మళ్ళీ ఒకసారి. ప్రావర్బ్స్ 29:18 వర్స్ లో, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రము అనుసరించువాడు ధన్యుడు. ఇప్పుడు చూసిందిగా దేవుని భక్తి లేని వాడు, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అంటే దైవభక్తి, దేవుని మీద మనము నమ్మకం లేకుండా ఉంటే కనుక, మనము ఆయన మీద భయభక్తి లేకుండా ఉంటే ఎట్లుంటామంటే వాళ్ళకంటే వాళ్ళు దే విల్ పెరిష్ అనమాట. అంటే వాళ్ళు ఉండలే అనమాట, వాళ్ళు లోకల్ని జీవించలేరు అనమాట, జీవం కలిగి ఉండరు అనమాట, వాళ్ళు చనిపోయిన వాటితోనే సమానం అనమాట. ధర్మశాస్త్రము అనుసరించి వాడు ధన్యుడు. ఎవరైతే దేవుని నమ్మి ఆయన వాక్యానుసారం నడుచుకుంటామో వాళ్ళు మాత్రమే ధన్యులు అని చెప్తుంది దేవుడు. దే విల్ బి హ్యాపీ. అంటే చెప్పండి, ఇప్పుడు హృదయం నుంచి వచ్చిన ప్రతి మాట మనము ప్రతిదీ కూడా ఎంతో జాగ్రత్తగా వాళ్ళకి జాగ్రత్తగా థింక్ చేయడం, దాన్ని బట్టి మన లైఫ్ బిల్డ్ అయి ఉంటుంది అనమాట. మరి మన నడవడికను బట్టే కదా మన ఇతరులకు కూడా మనము, ఇంకా దేవుడు ఏమంటుండు, వాట్ యు బిలీవ్ యువర్ లైఫ్ విల్ బి షేప్డ్ ఆన్ దట్ వన్ ఓన్లీ కదా. నువ్వు ఏది నమ్ముతున్నావు అన్నది దాని మీద ఆధారపడి అంటే వాక్యాన్ని మనం నమ్ముతున్నాం. మనం వాక్యాన్ని నమ్మినప్పుడు మనం ఏ విధంగా అంటుంది, దేవుడు
ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని ఆ హృదయంలో ఉన్న వాక్యాన్ని బట్టి మనము మన లైఫ్ ని బిల్డ్ చేసుకోవాలని చెప్తున్నాడు. అదే విధంగా దేవుడు ఏం చెప్తుందంటే మనము ఈ వాక్యాన్ని మళ్ళీ ఇతరులకు కూడా షేర్ చేయాలని కూడా చెప్తున్నాడు కదా దేవుడు. మరి మనలోనే పెట్టుకొని మనమే నమ్ముకుంటా మనమే ఉంటే మరి వేరే వాళ్ళు ఎట్లా నమ్ముతారు? వాళ్ళకి ఎలా ఏ విధంగా తెలుస్తుంది? మళ్ళీ దేవుడు ఇది కూడా ఆశిస్తుంది మన దగ్గర నుంచి. గాడ్ వాంట్స్ యూ టు షేర్ వాట్ యూ బిలీవ్ విత్ అదర్ పీపుల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే నమ్ముతున్నాం అన్నది చాలా మంది ఏం చేస్తారంటే దేవుణ్ణి నమ్ముకున్నా ఇప్పుడు రీసెంట్ గా ఒక సాక్ష్యం కూడా విన్నా నేను. ఆమె ఏం చేసింది, దేవుని దగ్గరకు వచ్చింది, బాప్టిజం పొందుకొని ఏం చేసిందంటే ఆమెకు ఒక పాప కూడా ఉంటుంది అనమాట. అయితే ఆ పాప బాగాలేనప్పుడు నమ్ముకొని మంచిగా అయిపోయి ఇంకా మొత్తం ప్రామిసెస్ కూడా తీసుకున్నమాట. బాప్టిజం తీసుకునేటప్పుడు ప్రామిసెస్ కూడా తీసుకొని దేవుని నమ్ముకొని నేను దేవుని వదలను, ఇంకా మంచిగా ఉంటాను, నాకు దేవుడు మంచి చేసిండు అని చెప్పేసి నమ్ముకున్నాను. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అయిపోయింది, మళ్ళీ ఆ పాప చనిపోయిందన్నమాట. అయితే ఇప్పుడు మరి దేవుని ప్రణాళిక ఏముందన్నది దేవునికి తెలిసి దేవుడు తీసేసుకుంది. మళ్ళీ అమ్మాయి తీసుకున్నాక ఆమె ఏం చేసేసింది, ఆ నమ్ముకున్న వాళ్ళ మమ్మీ ఇంకా మొత్తమే ప్రార్థన చేయడం మానేసింది. ఇంకా మొత్తమే ఇంకా చర్చికి కూడా అక్కడ పోవడం కానీ వాక్యం ఉండగా మానేసింది అనమాట. అంటే ఇప్పుడు ఈమె ఏం బిలీవ్ చేసింది? ఈమె సిచ్యుయేషన్స్ ని బట్టి, అంటే సిచ్యుయేషన్స్ మంచిగా ఉంటే నమ్ముకుంటా, లేకపోతే మంచిగా నేను నమ్ముకోలేను. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉన్నారనమాట. అంటే నీ బిలీఫ్ ఏముంది అక్కడ? ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ గుడ్నెస్ యువర్ బిలీవింగ్. అంటే మనము అట్లా కాకుండా నాకు దేవుడే సమస్తము, నేను నా కష్టాలలో కూడా, నా దుఃఖంలో కూడా, నా సంతోషంలో కూడా నేను దేవుని అనుసరిస్తాను అని నీ హృదయంలో నీకు దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు ఆ విధంగా నడుచుకోగలుగుతావు. ఆమె ఓన్లీ సిచ్యువేషన్ బట్టి చేసేసింది, అయిపోయింది అక్కడ వరకు. అందుకే దేవుడు మన హృదయం ఎట్లా చెప్తే అట్లే నడుస్తుంది. అందుకే జాగ్రత్తగా హృదయంని మనం భద్రపరచుకొని దాని విధంగా మన హృదయంలో దేవుడు మన హృదయంలో ఉంటే మనము ఆ విధంగా నడుచుకుంటాం అనమాట. అదే బిలీవ్, నువ్వేమైతే బిలీవ్ చేసినావు స్ట్రాంగ్ గా దేవుని, అది మనం ఇతరులకు కూడా షేర్ చేయాలన్నమాట. ఎంతో మంది స్ట్రాంగ్ గా ఉండలేదు దేవుని నమ్ముకున్న తర్వాత కూడా, ది కాన్ బి స్ట్రాంగ్ ఇన్నఫ్ అనమాట. చాలా సార్లు చూస్తూ ఉంటాం, నేను కూడా చాలా మంది చూస్తాను అనమాట. కానీ మరి దేవుడు మనకు అవన్నీ చూపిస్తున్న సిచ్యుయేషన్స్ అంటే మనల్ని బలపరుస్తున్నాడు. దేవుడు బలపరచడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. మళ్ళీ ఒకసారి మీరు చూడండి, ప్రావర్బ్స్ ఆ వాక్యం ధ్యానిస్తే మీకు ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. రాబోయే కాలంలో మనకి వాక్యాలు మళ్ళీ దేవుడు అందుకే ఈ రోజే మాట్లాడుతున్నాడు, నీ హృదయంలో బాగా పెట్టుకోమని చెప్తున్నాడు దేవుడు మనకి. మనం నార్మల్ గా చెప్తున్నాము వదిలేస్తున్నాము అన్నది కాకుండా దేవుడు సిన్సియర్ గా మనకి చెప్తున్నాడు అనమాట. ప్రావర్బ్స్ 4th-23rd చాప్టర్ లో మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. నేను ప్రావర్బ్స్ 4th చాప్టర్ 23rd verse లో చూడండి. మళ్ళీ ఒకసారి దేవుడు, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. హృదయంని మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోమనుకున్నాం. ఇంకా మన హృదయంలో సైతాన్ మంచి చోటు తీసుకోవడానికి మనం ఛాన్స్ ఇస్తే అది వచ్చేస్తుంది కదా. మళ్ళీ మనము చెప్తున్నారు దేవుడు, నీ హృదయంలో అలాంటి ఆలోచనలు, ఎలాంటి పిచ్చి ఆలోచనలు రాకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకోమని దేవుడు మనతో మాట్లాడతాడు. ఎందుకంటే హృదయమే కదా జీవాధారం. హృదయంలోని దేవుడు నివసిస్తాడు మన హృదయంలో. ఇన్నిసార్లు మనం వాక్యం ఉంటుంటాం. అందుకే మనము దేవుడు అంటున్న 20వ అధ్యాయంలో, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము అని చెప్తూనే ఉన్నాడు. ఎన్నోసార్లు వాక్యం మనతో తెలుస్తూనే ఉన్నాడు. మరి ఈ రోజు మనతో కూడా మాట్లాడుతుంది. మనం నిజంగానే అట్లున్నామా, లేకపోతే వేరే వాటికి ఇస్తున్నామా? ఓన్లీ ఏదో జరిగిపోతుంది, నేను సిన్సియర్గా ఉన్నా కాబట్టి జరుగుతుందని అట్లా కాకుండా నార్మల్ గా జస్ట్ బిలీవ్ చేస్తున్నావా, నీ లైఫ్ అట్లాగే పోతుందా అన్నట్టు కాకుండా, దెర్ ఇస్ అ పర్పస్, లైఫ్ అనేది ఒక పర్పస్ అనేసి దేవుడు ఈయన కూడా మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకోసారి ఇక్కడ చూసుకుంటే కనుక 1 Peter 3rd chapter 15th verse లో కూడా చూసుకుంటే చూడండి ఒకసారి. 1 Peter 3rd chapter 15th verse లో, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారి, మనతో దేవుడు మాట్లాడుతున్నాడు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారి మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం నమ్ముకున్న వాక్యాన్ని మనం ఇతరులకు షేర్ చేయాలా లేదా? షేర్ చేయాలి కదా.
నిర్మలమైన మనస్సాక్షి కలగాలని. మనస్సాక్షి మనము కష్టాలు వచ్చినా కానీ చెప్పేసి వదిలేసి ఇంకా ఇది అసలు ప్రార్థన చేసినా కూడా అవ్వట్లేదు. లేకపోతే ఇప్పుడు మనకి ఎవరైనా అడిగాను, నువ్వు దేవుణ్ణి ఎందుకని నమ్ముకున్నావు, ఏ విషయమై నమ్ముకున్నావు అనంటే నువ్వు ఏమని సాక్ష్యం చెప్తావు దేవునికి? దేవుని విషయం ఏమని సాక్ష్యం చెప్తావు ఇతరులకు? ఆ విషయమే దేవుడు ఇది కూడా మాట్లాడుతుంది. మనం బిలీవ్ చేస్తాం, దేవుని బిలీవ్ చేసినాం, మనం ఇన్ని సంవత్సరాల నుంచి బిలీవ్ చేసినాం. బట్ వాట్ ఈస్ ద టెస్టిమనీ యు ఆర్ గివింగ్? ఎలాంటిది ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నావు అని దేవుడు అది మనం చెప్పాలి కదా, ఇతరులకు కూడా మనం షేర్ చేసుకోవాలి. అది కూడా అదే అంటుంది దేవుడు మనకి గాడ్ వాంట్స్ టు షేర్ వాట్ యు బిలీవ్ విత్ అదర్ పీపుల్. నువ్వేమని నమ్ముకున్నప్పుడు దేవుని గట్టిగా నమ్ముతున్నావు లేదు, దేవుని మన హృదయంలో నమ్ముకున్నప్పుడు అది మనము ఏదో విషయమే నమ్ముకోలే కదా, నిజమైన దేవుడు మనతో మాట్లాడిన హృదయంలో మనము నమ్ముకున్నాము. ఆయన ఎన్నో అద్భుత రాజకీయాలు మన పట్ల చేసిన మనం అది నీ దగ్గరే పెట్టుకుంటే మనం మన లైఫ్ లో నాకు కూడా దేవుడు, నేను చెప్తున్నాను కదా, నా లైఫ్ లో అయితే దేవుడు ఎన్నో అంటే ఎన్నో మేళ్ళని చేసింది నాకు. రియల్లీ దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ టెస్ట్ మనీ. నేనైతే చెప్పగలుగుతాను. చాలా మంది ఇప్పుడు అందరంటే నీ స్టేటస్ ఏంటి, నీకు నీ దేవుడు చేసిన అని అట్లా అడిగినప్పుడు నువ్వు ఏ విధమైన సాక్ష్యం ఇవ్వగలుగుతావు? స్టేటస్ అని కాదు కదా, మన సిచ్యుయేషన్ అని కాదు కదా. వీఆర్ బిలీవింగ్ గాడ్ దట్ వీఆర్ హ్యావింగ్ సమ్ హోప్ దట్ వి విల్ లీవ్ విత్ గాడ్ ఆఫ్టర్ సమ్ డేస్ కదా. మనం లోకాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు మనం దేవుడు మన కోసం వస్తున్నాడు, ఆయన మనల్ని ప్రేమించింది, అది నేను గట్టిగా బిలీవ్ చేస్తాను. సో ఇదే దేవుడు చెప్తున్నాడు, ఈ సాక్ష్యం నువ్వు ఇవ్వగలుగుతావు. ఆ దేవుడు మాట్లాడుతున్నావు. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారే మనము ఎట్లున్నంత అంటే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి, మన హోప్ ఏంటి, నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను అంటే భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మనము మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఆ విధమైన మనసాక్షి కలిగి మనము ఉండవని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో మీరు చెప్పండి, ఫస్ట్ థింగ్ దేవుడు ఏం మాట్లాడి మనతో? ఫస్ట్ మనము ఆయన మాటలకు చెవియోగాల, ఆయన మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఆయన కోసం మనం ఇతరులకు కూడా చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హృదయం ఎలా పెట్టుకోవాలన్నది దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాం మనకి. ఫస్ట్ నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది పీపుల్ ఏం చేస్తారంటే దే విల్ బిలీవ్ ఇన్ ద సిన్సియారిటీ. ఏది నమ్ముతున్నాం అన్నది కాదు, సిన్సియారిటీ అన్న మీదనే ఉంటారు కానీ వాట్ దే ఆర్ బిలీవింగ్ అవన్నీ ఏం ఉండవు వాళ్ళకు. చాలా మంది అట్లనే ఏం అర్థం కాని జీవితంలో ఉంటూ ఉంటారు అన్నమాట. మరి మనం దేవుని నమ్ముకొని ఉండి కూడా మళ్ళీ మనం ఏ విధంగా ఉంటున్నాం, ఇతరులకు సాక్షిగా ఉంటున్నామా లేదా అన్నది దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ మన హృదయంని మనము భద్రంగా పెట్టుకోవాలని చెప్తుంది. ఈ రోజులలో హృదయంలో కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హృదయంలో కొంచెం చిన్నది కూడా మనం తప్పు ఆలోచన కలిగితే మనం ఏం చేస్తాము, ఆ విధంగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తాం. మెనీ పీపుల్ బిలీవ్ జీసస్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ దేర్ హ్యాపీనెస్ అన్నమాట. అంటే దేర్ నీడ్స్, ఓన్లీ నీడ్స్ కోసమే ఫుల్ఫిల్ చేసుకోవడానికి కొంతమంది. కానీ అదే కష్టాలు వచ్చినాయనుకో ఇంకా గట్టిగా ఉండరు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ హృదయంలో ఇంకా వాళ్ళకి ఇట్లలో మొత్తం వాళ్ళు ఎట్లా అంటే అసలు ఎందుకు నమ్ముతున్నాను, అసలు బిలీవ్ అనేది ఉండదు దేవుని మీద. ఆ విధమైన నడవడిక వాళ్ళకు వచ్చేస్తా ఉంటుంది. అయితే దేవుడు అంటున్నదే అలాంటిది మనలో ఉండకుండా మనకి మన హృదయం నుంచి చాలా జాగ్రత్తగా పెట్టుకోమంటున్నాం. మరి అలాంటి సిచ్యువేషన్ మనం ఏం చేయాలి? చాలా సార్లు అట్లా వస్తుంటే మనం ఏం చేయాలి చెప్పండి? అట్లయితే ఎంతో మంది అంటేనే ఉంటుంది. రీసెంట్ గా కూడా ఒక ఆమె అయితే ఏ దేవుడు వద్దు, ఏ దేవుడు అని చెప్పి ఏ దేవుడు వద్దు అని ఆమె అన్నిరాలి. ఇంకా ఆమెకు ఏ విధంగా చెప్పాలి కూడా అర్థం కాలేదు. నాకు ఒక పేరెంట్ వచ్చింది స్కూల్లో, ఆమె వాళ్ళ హస్బెండ్ చనిపోయిండు, 1 month అవుతుంది. ఆమె వచ్చి ఇంకా చెప్తున్నా అనమాట, నేను చెప్పినాను ఆమెకి మీరు ధైర్యంగా ఉండండి సిస్టర్ అని ఆ పేరెంట్ కి చెప్తున్నాను అనమాట. అయితే సువార్త కూడా చెప్దామని అనుకున్నాను. బట్ బికాజ్ నేను ఏం బిలీవ్ చేసినాను, దేవుడు నన్ను ఇప్పటివరకు నిలబెట్టిండు. అంటే మనం కూడా ఇతరులకు సాక్ష్యంగా ఉండడానికి ధైర్యంగా వాళ్ళకి పొలాగా చెప్పడానికి పెట్టిండు. వాళ్ళు పెట్టినప్పుడు అది షేర్ కూడా చేసుకోవాలి. దేవుడు అవకాశం కూడా ఇచ్చింది చెప్పుకోవడానికి. నాకు అది కూడా దేవుడే ఇస్తాడు. నేను కూడా ఎన్నోసార్లు అనుకున్నాను, ప్రభా ఈ కారణం ఏంటి, నేను వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అని. అంటే పర్పస్ లేకుండా మాత్రం దేవుడు అస్సలు మనల్ని పుట్టించాడని కూడా తెలుసుకున్నాను. పర్పస్ ఈజ్ దేర్, బట్ వీ షుడ్ నో దట్ పర్పస్ బై ప్రేయింగ్ గాడ్. అయితే మనము బాగా ప్రార్థన చేస్తూ ఉంటేనే ఆ పర్పస్ అనేది దేవుడు తెలియపరచడానికి కూడా నేను తర్వాత వాక్యం ద్వారా చదివితే తెలుసుకున్నాను అనమాట. అంటే విని ఇప్పుడు వాక్యాలు వింటా ఉంటాను, దాన్ని బట్టి కొన్ని తెలిసినాయి అనమాట నాకు. కొన్ని వాక్యం పర్సనల్ గా
కానీ దేవుడు మాట్లాడతాడా అసలు మాట్లాడతాడా అని అనిపిస్తా ఉంటుంది నాకు. కానీ దేవుడు నిజంగానే మనతో మాట్లాడతాడు వాక్యం ద్వారా అని. వాక్యం మనకి ఎంత ఇంపార్టెంట్ అన్నది నేను తెలుసుకున్నాను. దాని తర్వాత వాక్యం ద్వారానే నేను అసలు దేవుడు వాక్యం ద్వారా ఉదయం ఎలా మాట్లాడతారని కూడా తెలుసుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు ఈ అవకాశం కూడా దేవుడే ఇచ్చిండు మళ్ళీ మనకి షేర్ చేసుకోవడానికి, తన సువార్తని మళ్ళీ తన అందించడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఉద్దేశం మనం ఆయన ఆరాధించడం వల్ల ఆయన సువార్తని తలకు అందజేయమని మనకి దేవుడు ఎన్నో సార్లు మన వాక్యం ద్వారా మనతో హెచ్చరిస్తాడు. డైరెక్ట్ గా అయితే మనం అది దేవుని చూడలేము కాబట్టి వాక్యం ద్వారా మనకి వాక్యం ఇచ్చిండు. ఎంత ధన్యత ఇది మనకి ఇచ్చిండు. నిజంగా నేను ఎప్పుడు ఆలోచన చేసే వాక్యమే లేకపోతే నిజంగా మేము అసలు నేను ఈ దేవునితో దేవుడు మాటలు ఎట్లా తెలుస్తుండే నాకు, అసలు నేను ఎలా మాట్లాడుతుండే అని ఒక్కోసారి నేను షాక్ అయిపోతా ఉంటాను అన్నమాట. నిజంగానే వాక్యం ఉంది కాబట్టి జీవించగలుగుతున్నాము, హ్యాపీగా ఉండగలుగుతున్నాము. అయితే అది హృదయంలో మన హృదయంలో భద్రపరచుకోమని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు చదివినా కూడా అది మన హృదయంలో లేకపోతే వేస్టే కదా. అది వాక్యం అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అది మాట్లాడుతూనే ఉంటుంటే నువ్వు శ్రద్ధ పెట్టకపోతే మరి దేవుడు ఎట్లా చెప్పింది నీకు అర్థమవుతుంది. అది కూడా తెలిసిందనమాట. చూడండి, మనం అందుకే దేవుడు ఫస్ట్ మనకి ఇదే మాట్లాడుతుంది, మన హృదయాన్ని అంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోమంటుంది. వాట్ అని క్వశ్చన్ ఏంటిదంటే, డస్ ఇట్ మ్యాటర్ వాట్ యు బిలీవ్ అన్నది ఫస్ట్ క్వశ్చన్. మనకు దేవుడు ఏదంటుంది, డస్ ఇట్ మ్యాటర్ వాట్ యు బిలీవ్ మీన్ ఎస్ ఇట్ ఫిల్ మ్యాటర్. అంటే నువ్వు ఏది నమ్ముతున్నావు అన్నది చాలా నమ్మకం, నువ్వు ఏది నమ్ముతున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. అది ఏ కారణం చేత నమ్ముతున్నావు, ఇప్పుడు నువ్వు ఏ కారణం చేత దేవుడు నమ్ముతున్నావు, ఎట్లా సువార్త చెప్తావు అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా మంది కారణం లేకుండా ఉంటే మనము ఎట్లా చేస్తే ప్రతి ఒక్కరికి ఉంటది కారణం. మనకి కొన్ని కారణాల చేత వాళ్ళు నమ్ముతారు. కానీ ఇక్కడ దేవుడు మనతో అది స్పష్టంగా మాట్లాడుతుంది, హృదయంలో ఫస్ట్ నమ్మాలి దేవుణ్ణి. మన ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతావు, వాక్యం చదివినప్పుడు అర్థమైనా కాకపోయినా మరి మనము లాభం లేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ అయితే మన దేవుడు వాక్యం చదివినప్పుడు మనకు అర్థం కాదు అసలు. ముందు నార్మల్లీ వీఆర్ రీడింగ్, కానీ అట్లాగైనా కూడా మనం చదువుతూనే ఉండాలని దేవుడు మాట్లాడిండు. ఎప్పుడు నువ్వు మన ఆత్మీయ నేత్రాలు, మన ఆత్మీయ చెవులు కానీ ఆత్మీయ కనులు ఇప్పబడతాయో అప్పుడు అది వాక్యం మన హృదయంలో డైరెక్ట్ పోతుంది. అప్పుడే మనము ఆ హృదయాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోగలుగుతాము. అప్పుడే నువ్వు ఏం బిలీవ్ చేస్తున్నావు, దేవుని కోసం ఏ విధమైన సాక్ష్యంగా కలిగి ఉంటావు అన్నది దేవుడు మనకి నేర్పిస్తాం. మనం ఇతరులకు గట్టి సాక్షిగా ఉండగలుగుతాం. మనం దేవుని నమ్ముకొని కూడా మనం ఏం సాక్ష్యం లేకుండా నువ్వు ఇతరులకు చెప్పకపోతే, మనము మన లైఫ్ ని ఇతరులకు చెప్పకపోతే ఇక లాభం ఏం లేదు. అది కూడా దేవుడు మనతో మాట్లాడినది, ఇప్పుడే మాట్లాడింది దేవుడు మనతో వాక్యం ద్వారా. వాక్యం చదువుతారు వీళ్ళు, చాలా వాక్యం చదువుతారు, అది అర్థం కాకుండా అట్లనే ఉండిపోతుంది. బట్ అది ట్రస్ట్ చేయాలన్నమాట. అది విని మనం దాని ప్రకారం నడుచుకోవాలి. నేను చెప్పింది కదా, ఇప్పుడు చాలా మంది పీపుల్ వాళ్ళు ఏమన్నా నమ్ముతారు. చాలా మంది అంటే ఇప్పుడు మనలో కూడా చాలా మంది సిచ్యుయేషన్ బట్టి చేస్తున్నారు నేను అనుకుంటున్నాను చాలా మంది. అందుకే దేవుడు వాక్యం అంటే నేను కూడా అంటున్నాను, అందులో నేను కూడా వీ హ్యావ్ టు బిలీవ్ వాట్ ది సిచ్యుయేషన్, అంటే సిచ్యుయేషన్ బట్టి నమ్ముకుంటూ పోవాలన్నట్లయి. అట్లా రెండు రకాల మనుషులు ఉంటారు. కొంతమంది ఏ విధమైన నమ్మకాలు పెట్టుకుంటారు అంటే సిచ్యుయేషన్ ని బట్టి నమ్మడం దేవుణ్ణి. కొంతమందేమో ఏ నమ్మినా సిన్సియర్ ఉంటే వాళ్ళు అట్లా అనుకుంటారు. కానీ అట్లా కాదది. దేవుడు అదే అంటుంది, మనం ఏదైతే నమ్ముతున్నాం అన్నది, దేవుని వాక్యంలో ఏదైతే నమ్ముతున్నామో అది గట్టి నమ్మకం మన హృదయంలో ఉంటేనే కానీ ఇతరులకు మనము షేర్ చేయగలుగుతాం అన్నమాట. సో అందుకే ఇది ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి ఇక్కడ ప్రొవర్బ్స్ 29:18 లో కూడా మళ్ళీ కూడా రిపీట్ చేస్తాను. 29th 18th verse లో చూడండి, మళ్ళీ కూడా చదువుతాను నేను. అది దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఇది కూడా దేవుడు అంటుంది. దేవుని అంటే ఆయన మీద వేర్ దెర్ ఈస్ నో విజన్ ద పీపుల్ పెరిష్. అంటే నీకు బిలీవ్ లేకపోయినా, నీకు విజన్ అనే దేవుని మీద అది లేకపోతే వాళ్ళ మీద దేవుల్ పెరిష్ అనమాట. అంటే వాళ్ళు ఉండరు లోకంలో అనమాట. బట్ హీ దట్ కీపెత్ ద లా హ్యాపీ ఈస్ హీ అని ఇక్కడ వాక్యాలు రాసింది. ఇక్కడ మళ్ళీ ఇంగ్లీష్ లో చూడండి. మళ్ళీ ఎవరైతే బిలీవ్ లేకుండా ధర్మశాస్త్రం అందు నీకు అది అర్థం కాకపోతే, ఒకవేళ నీ చెవులు కానీ నీ కళ్ళు కానీ దాని పట్ల విజన్ లేకపోతే మనం ఏమవుతామంటే దే విల్ పెరిష్ అని ఉంది ఇక్కడ. వాళ్ళు అసలు కట్టులేక తిరుగుదురు అనమాట. వాళ్ళు వెళ్ళి అసలు ఉండరనమాట. దే విల్ గో అవే ఫ్రమ్ ది లార్డ్ అనమాట. దే డోంట్ హ్యావ్ ఎనీ లైఫ్ అనమాట.
మరి మనం ఇంత జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒకసారి చూడండి, మీరు నాకు దేవుడు ఇదే మాట్లాడుతా ఉన్నాడు, చెప్తున్నాడు. నేను కూడా ధ్యానిస్తూనే ఉన్నాను ఈ వాక్యాన్ని. ఈ సాక్ష్యం అన్ని విన్న తర్వాత కూడా నా లైఫ్ లో కూడా దేవుడు ఎన్నో ఎన్నో అద్భుత రాజకాలు చేసిన. అసలు నేను చెప్పాలంటే ఇంకా టైం కూడా సరిపోదు, అంతగానం ఉంటది. రీసెంట్ గా కూడా నేను కొన్ని విషయాలు నేను ఒకటి ఈఎంఐ అవి కట్టేది ఉండే. అందులో అసలు దానికి డబ్బులే లేకుండా అనమాట. దానికి ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభావ మరి ఏ విధంగా మరి ఏ పర్సన్ ద్వారా సాయం చేపిస్తారో మరి ఎట్లయితే నాకు తెలియదు ప్రభావ, నాకు హెల్ప్ చేయమని చెప్పి నా ఫ్రెండ్ ఒక అడిగిన. వాళ్ళు కూడా ఇవ్వాలంటే అది దేవుని చిత్తం ఉంటేనే వాళ్ళు ఇవ్వాలి కదా. ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ ఎనీవన్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్, దే కెనాట్ గివ్ మీ ఎనీథింగ్. ఇది కూడా మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు చాలా మంది అవసరానికి మనం అడుగుతాం ఇతరులకు, అడిగినప్పుడు అది కూడా దేవుని చిత్తం ఉంటున్న వారి ద్వారా మనకు అందుతుంది అని కూడా నేను తెలుసుకున్నాను అనమాట. ఎవరి ద్వారా నుంచి రావాలన్నది, ఎవరు దేవుడు ప్రేరేపిస్తా ఉంటాడు, మనతో మాట్లాడతాడు. అంటే ఇప్పుడు నీ హృదయం నుంచి ఎట్లా అంటే ఆలోచన చేస్తుంది, దేవుణ్ణి ఆలోచన కలిగి, దేవుణ్ణి అని బాధ్యతలు కలిగి ఆయన వాక్యంలో ఉంటే నీకు అన్ని అట్లాంటివి వస్తాయి. అదే విచ్చలవిడ ఉందనుకో, విచ్చలవిడిగానే ఉంటుంది. నాకు అర్థమైంది హృదయము దేవుడు అందుకే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు దాని విషయంలో నిజమానికి. మళ్ళీ నీకు జరిగింది నువ్వు నమ్ముతున్నది ఇతరులకు చెప్పమని కూడా దేవుడు మాట్లాడింది, సాక్ష్యం ఇవ్వాలని చెప్పి కూడా. సో సారీ, నేనేమంటున్నా అంటే గాడ్ ఈస్ స్పీకింగ్ టు అస్ టుడే. మనము గట్టిగా బిలీవ్ చేయాలి దేవుణ్ణి. ఏదో ఉత్తుతే నమ్మకం బట్టి ఓన్లీ జీవితం గడిచిపోతుంది కదా, ఇట్లా అయిపోతుంది కదా అని కాకుండా మనము వీ షుడ్ బిలీవ్ గాడ్, ఓకే, విత్ అవర్ ఓన్ హార్ట్స్, అండ్ వీ షుడ్ కీప్ అవర్ హార్ట్ ప్రాపర్ గా అనమాట. స్ట్రాంగ్ గా దేవుణ్ణి హృదయంలో ఏ విధంగా నమ్ముతున్నాం అన్నది చాలా మనము స్ట్రాంగ్ గా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటామో అప్పుడే గాని దేవుడు మనలో మన మన ప్రార్థన గాని ఏదైనా కూడా దేవుడు మన వినగలుగుతున్నాడు. మళ్ళీ 4th చాప్టర్ 23rd verse లో చూసుకుంటే, ఈ 23rd అక్కడ ముందు చదువుతున్నాను నేను. నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది దేవుడు. అంటే దేవుడు మాటలకు ఆలకించాలన్నమాట. మళ్ళీ వాక్యం విని కూడా అదేదో ఇట్లా వదిలేసి మళ్ళీ వేరే అట్లా ఉంటే నువ్వు ఈ వాక్యాన్ని ధ్యానించకపోతే దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నది, నీ హృదయం ఎట్లా ఉంటుంది అన్నది మనము ఉండలేమన్నమాట. అందుకే దేవుడు స్పష్టంగా ఇంతసారి చెప్పినాక కూడా, ఇప్పుడు ఒక స్టూడెంట్, ఇప్పుడు స్టూడెంట్ గా పిల్లలకైనా మన పిల్లలకి ఎవరికైనా చెప్పినా కూడా ఒకసారి చెప్తాను, కొంచెం వినప్పుడు మనం ఏమి చిరాకు పడుకోది వినడం కానీ తిట్టడం ఏదో అట్లా అనుకుంటాము. మరి దేవుని మాట వినప్పుడు, దేవుని కోసం దేవుని వాక్యానికి మనం చెవియోగనప్పుడు మరి దేవుడు మనం ఎన్నిసార్లు పని చేయాలి? మనం చేసిన దేవుడు చేయలేదు. దేవుడు చేయలేదు మనకి. ఇంకా ఆయన ప్రేమ, శాశ్వతం ప్రేమతోని, ఓపికతోని, అంత ఓపికతోని మన కోసం చూస్తూనే ఉన్నాడు, మళ్ళీ చెప్తూనే ఉన్నాడు. మళ్ళీ దేవుడు మళ్ళీ మనకి హెచ్చరిస్తూనే ఉంటాడు, మాట్లాడతాడు. సేవకుల ద్వారా మాట్లాడుతుంటాడు, ఇతరుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు అట్లా మాట్లాడుతున్నా కూడా గ్రహించుకోకుండా మనము ఉంటాము. అట్లా కూడా ఎన్నో సార్లు జరుగుతూనే ఉంది. నేను చూసిన చాలా సార్లు మనకి దేవుడు మాట్లాడుతుంటే కూడా ఇది తీసేసుకుంటా ఉంటాం, తీసేసి చూస్తా ఉంటాం. కానీ దేవుడు అదే స్పష్టంగా చెప్తున్నా మనకి, మన జీవనం జరగదు. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగనీయకు. అందుకే ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్న దాని ప్రకారం మనం వాక్యం చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు కానీ మనము మన కళ్ళను దాని ఎదుటను తీయకుండా దాన్ని జాగ్రత్తగా వినాలన్నమాట. నీ హృదయం అందు వాటిని భద్రపరచుకోమని మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాం. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, మన హృదయంలో పెట్టుకోమని చెప్తున్నాడు. మొత్తం నీ హృదయంలో ఇప్పుడు ఎవరి కోసం ఏదైతే ఉంటుందో అదే ఉంటది కదా. ఎగ్జామ్స్ ఉంటే ఏం చేస్తాం మనము? ఎగ్జామ్స్ పెట్టుకొని ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ అయిపోయినాక తీసేస్తాం దాంట్లో మొత్తం అవన్నీ. ఇప్పుడు లైఫ్ కూడా మనకు ఇప్పుడు ఎగ్జామ్ లాగానే కదా. హి హాస్ గివెన్ us ఇన్ దిస్ వరల్డ్, అంటే ఈ లోకం ఇచ్చినప్పుడు అన్ని ఎగ్జామ్ లాగా రేస్ అనమాట. మన రేస్ మనము మళ్ళీ ఇవన్నీ ఒక ఇన్స్ట్రక్షన్స్ లాగా, ఇవన్నీ ఒక జీవం. ఈ వాక్యం అంటే మనకి ఇచ్చింది, ఆయన గైడ్ చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఆయన గైడ్ చేస్తున్నందుకే కదా మనం ఈరోజు. ఒకవేళ గైడ్ చేయకపోతే, ఈ వాక్యం లేకపోతే మనం నిజంగానే సైతాన్ దారిలో పోయి ఇంకా నరకాలనే ఉంటుంటుంది. ఇంకా అట్లా జరగకుండా మళ్ళీ ఎంతో ప్రేమించి ఈ వాక్యాన్ని మనకి ఇచ్చి, వాక్యం దాన్ని మళ్ళీ మనకి అర్థమయ్యేలాగా ఈ వాక్యాన్ని మళ్ళీ మనతో మాట్లాడి, అది నేను ఎందుకోసం చెప్తున్నా అంటే దేవుడు ఎందుకోసం మాట్లాడుతున్నా అన్నది కూడా మనకు చెప్తున్నాడు. అంటే వాక్యాలు చూడండి 22వ 4th చాప్టర్ 22 Proverbs 4-22 లో మళ్ళీ దొరికిన వారికి అవి జీవమును, ఈ వాక్యం దొరికిన వారికి అవి ఎట్లుంటే అవి జీవమును, వారి సర్వ శరీరమునకు
ఆరోగ్యమును ఇచ్చును. చూడండి, ఇవే మనకి ఆరోగ్యం అన్నమాట. ఇది జీవముత్సవానికి ఆరోగ్యం ఇచ్చు. లేకపోతే నీ హృదయం మొత్తం చెంచులక్షంతో ఏదో అర్థం కాని జీవితం లాగా ఉండి అసలు ఒక మీనింగ్లెస్ గా ఉండిపోతుంది అనమాట. వెన్ వీ హ్యావ్ దిస్ వర్డ్ ఇన్ అవర్ హార్ట్, దెన్ ఓన్లీ వీ కెన్ హ్యావ్ ద గుడ్ హెల్త్ అనమాట. దేవుడు అది ఇంగ్లీష్ లో కూడా చెప్తుంది, ఫర్ దే ఆర్ లైఫ్ అన్ టు దోస్ దట్ ఫైండ్ దెమ్ అండ్ హెల్త్ టు ఆల్ దేర్ ఫ్లెష్. ఇంత మంచిగా మాట్లాడుతుంది. ఈ వాక్యాన్ని భద్రపరచుకోమంటుంది. మనం విన్న వాక్యం నిజంగా ఎంతమందికి ఇన్ని వాక్యాలు గుర్తున్నది కానీ దేవుడు చెప్తున్నాడు మనకి ఇవన్నీ వాక్యాలను మన హృదయంలో భద్రపరచుకోమని. అన్ని చదివి కూడా బైబిల్ మొత్తం నువ్వు నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివి కూడా ఏ వాక్యం ఎక్కడ గుర్తు పెట్టుకోలేము. కనీసం మీనింగ్ గానే గుర్తు పెట్టుకోకుండా అవి నీ హృదయంలో లేకపోతే ఇంకా నువ్వు దేవుని నమ్ముకొని కూడా బిలీవ్ చేసి కూడా ఏం లేదు. నువ్వు ఏ విధమైన ప్రూఫ్ చూపిస్తాం మన ఇతరులకు, మనం ఏ విధమైన ప్రూఫ్ చూపించగలుగుతాం అన్నా. ఎందుకని దేవుడు అందుకే 23rd verse నీ హృదయంలో నుండి జీవాధారులు బయలుదేరు కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును అని చెప్తున్నాడు దేవుడు స్పష్టంగా. కీప్ దై హార్ట్ విత్ ఆల్ డిలిజెన్స్ ఫర్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్. ఎవ్రీ ఇష్యూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్, వీఆర్ సేయింగ్ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ అవర్ హార్ట్ ఓన్లీ. దేవుడు నీ హృదయం నుండి అన్ని వస్తాయి, మన హృదయం నుంచి మన మాట ప్రతిదీ. సో నేనైతే ఈ రోజు ఈ వాక్యం ఇక్కడ వరకు చెప్పి ముగించాలని అనుకుంటున్నాను. సో మళ్ళీ మనం ఒకసారి ప్రార్థన చేసుకుందాం. మనం ఎంతమంది దేవుని వాక్యాన్ని బిలీవ్ చేస్తున్నాం మళ్ళీ నార్మల్ గా అట్లనే ఉండిపోయిందా? వాట్ ఈస్ ఎ స్ట్రాంగ్ బిలీవ్ అబౌట్ గాడ్ అండ్ నిజంగా నువ్వు వృద్ధులు పెట్టుకున్నావు లేదా నార్మల్ గా ఇట్లా నమ్ముకున్నావు? అది కాకుండా దేవుని మనం అడుగుదాం, ప్రభా మళ్ళీ మీ యొక్క వాక్యాన్ని వృద్ధుల భద్రపరచు, నేను ఇతరులకు షేర్ చేసేలాగా నాకు సాయం చేయమని మరొకసారి మనము దేవుని దగ్గర ప్రార్థన చేసినాము. ఈ వాక్యం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుని ముగిద్దాము. ప్రార్థన స్తుతి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ, కృపా కనికరంగుల దేవ, యేసయ్య తండ్రి, వాక్యం ధర మాతో మాట్లాడిన మీకు లెక్కలేని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఎస్ లార్డ్ జీసస్ ప్రభా తండ్రి, మరి ప్రభా తండ్రి మా కన్నులను కానీ ప్రభా మా శివుని కానీ మా ఆత్మనేత్రాల నుంచి ఆత్మశీలను దీపాన్ని ప్రభా తండ్రి మీ యొక్క వాక్యం ప్రభాతాన్ని భద్రపరచుకోవాలి ప్రభా. అవును ప్రభాతాన్ని మా హృదయం నుంచి వచ్చే ప్రతిదీ కూడా ప్రభాతాన్ని మరి మీద బిలీవ్ చేసినావు, దాన్ని బట్టి మనం బయటకు వస్తున్నాం ప్రభా, మేము ప్రవర్తిస్తున్నాం తండ్రి, దాన్ని బట్టి మేము నేర్చుకున్నాం ప్రభా మళ్ళీ అవి జీవదాలుగా ఉంటాకు ప్రభాతాన్ని మాకు సాయం అనుభవించండి. మేము ప్రభాతాన్ని మా సిచ్యువేషన్ బట్టి మిమ్మల్ని నమ్ముకోకుండా ప్రభాతాన్ని పూర్తి మనస్ఫూర్తిగా ప్రభా దెర్ ఇస్ ఎ హోప్ ఆన్ ప్రభాతాన్ని అని ప్రభా మాకు నిత్య జీవన్ ప్రభా మీరు ఉన్నాయని నమ్మించు ప్రభా. ఆ వాక్యం మేము నమ్మి ఇతరులకు కూడా చెప్పుటకు దెర్ ఇస్ ఎ హోప్ ఫర్ ఆఫ్టర్ దిస్ టెంపరీ లైఫ్ అని చెప్పి మేము నమ్మాలి ప్రభా. ఏషియా మీరు వచ్చే రాకడ త్వరలో ఉంది ప్రభా, రాకడ సిద్ధపడాలి ప్రభా. ఇతరులకు కూడా మీ వాక్యం షేర్ చేయాలి, స్ట్రాంగ్ డిటర్మినేషన్ తో, స్ట్రాంగ్ బిలీఫ్ తో ప్రభాతాన్ని చెప్పాలి ప్రభా. విన్న వాక్యాన్ని ప్రభా సైతాన్ని ఎత్తుకోపోకుండా ప్రభాతాన్ని మీ యొక్క కాపులు అయితే మరుదల్లో భద్రపరచండి ప్రభాతాన్ని ప్రభా. వాక్యాన్ని నిరంతరంగా ఆస్వాదించండి ప్రభాతాన్ని. ఏషియా ప్రభాతాన్ని వచ్చిన ప్రతి బిడ్డ జ్ఞాపకం తెచ్చుకుని ప్రభాతాన్ని చిన్న ప్రార్థన యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఆశీర్వాదాలు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అందరికి వందనాలు. కళ్ళు మూసుకోండి సిస్టర్. అందరు యేసు ప్రభు వారి కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మన కుటుంబాలకు మనకు సదాకాలం తోడయ్యండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరికీ అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్.